కేసీఆర్ స్వభావరీత్యా మీకు తెలుసు. వ్యక్తిగతంగా నన్ను 10 మాటలు తిట్టినా నేను పడతాను. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా, రాష్ట్ర వ్యవస్థనే ఒక అవమానకర పద్ధతిలో మాట్లాడితే మట్టము నా ప్రాణం పోయినా నేను కాంప్రమైజ్ కాను. ఇది చాలా కష్టపడి సంపాదించుకున్న రాష్ట్రం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, నేను బ్రతికి ఉండంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియను. దీన్ని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను దారబోస్తాను. గోదావరి దోపిడీ జరుగుతా ఉంటే దాని మీద సప్పులు లేదు. కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు, ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినాం. ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో ఎవరితోనైనా సరే కొట్లాడతాం. తెలంగాణ కోసం భయపడం. దాని దాకానే పోతాం. కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏం లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్ గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్లు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్?